ప్రభుత్వ ఉద్యోగులందరికీ మన ప్రజా ప్రభుత్వం ఒక మంచి తీపి కబురు చెప్పింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఉద్యోగుల ఆరోగ్య పథకం అంటే మన ఈహెచ్ఎస్ స్కీమ్ జూలై 15 నుంచి షురూ కాబోతుంది. ఇది నిజంగా మన ప్రజా ప్రభుత్వం మానవీయ నిర్ణయం. సెక్రటేరియట్ లో సిఎస్ రామకృష్ణారావు గారి అధ్యక్షతన జరిగిన ఈహెచ్ఎస్ తొలి మీటింగ్ లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల నాయకులు కలిసి కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకున్నారు. భార్యాభర్తలిద్దరూ గవర్నమెంట్ నౌకర్లైతే ఇకపై ఒకరి జీతం నుంచే ఈహెచ్ఎస్ పైసలు కట్ చేస్తారు. మొన్న 2 దిక్కులా కట్ చేసిన పైసల్ని కూడా వెనక్కి తిరిగిచ్చేస్తారట. మునుపటి లెక్క 2 లక్షలు కాకుండా ఒక్కొక్క ట్రీట్మెంట్ కు కనీసం 5 లక్షలు ఇచ్చేలా చూడాలని లీడర్లు కోరిండ్రు. క్యాన్సర్ లో వచ్చిన కొత్త రకాలకు అట్లనే ఆయుర్వేద ట్రీట్మెంట్ కు కూడా ఈ స్కీమ్ ను వర్తింపజేయాలన్నారు. అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ లో మనోళ్లకు రూపాయి ఖర్చు లేకుండా ట్రీట్మెంట్ అందాలనే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంటోంది. వారం రోజుల్లోనే పూర్తి గైడ్ లైన్స్ రాబోతున్నాయి. ఉద్యోగుల హెల్త్ కు భరోసా ఇస్తున్న ప్రజా ప్రభుత్వానికి ఉద్యోగులు జై కోరుతున్నారు.